వేములవాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ జన్మదిన వేడుకలకు ముందే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ప్రతాప్ రామకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే గురువారం ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. జన్మదిన వేడుకలకు ఒక్కరోజు ముందే ఫ్లెక్సీల తొలగింపు జరగడం పట్టణంలో చర్చకు దారితీసింది. ప్రతాప్ రామకృష్ణ రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ పరిణామంపై ప్రతాప్ రామకృష్ణ ఎలా స్పందిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ లోకేష్ ను వివరణ కోరగా గత కొన్ని రోజుల క్రితం మున్సిపల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే చౌరస్తాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించినట్లు తెలిపారు. ఎవరూ కూడా మున్సిపల్ నిబంధనల ప్రకారం చౌరస్తాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయవద్దని సూచించారు. రాజీనామా చేయాలి.